దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఈ దినాన ఇస్తున్న వాక్యము, ఎవని మనసు దేవుని మీద ఆనుకుంటుందో వారికి పూర్ణ శాంతిని కలుగజేస్తాడని, పూర్ణ శాంతి కలవానిగా కాపాడదు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. అంటే నీ మనసు దేవుని మీద ఆనుకుంటే ఒకవేళ నీకు శాంతి లేదేమో, సమాధానం లేదేమో, నీ కుటుంబంలో గందరగోళం ఉందేమో, గలిబిలి ఉందేమో, సాతాను యొక్క ప్రభావం నీ శరీరంలో ఉందేమో, నువ్వు అనారోగ్యంతో బలహీనతో బాధపడుతూ నీ మనశ్శాంతి లేక బాధపడుతున్నావేమో. అయితే దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని మీద ఆనుకో. ఆయన మీద ఆనుకుంటే నీకు పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చేస్తాడు. అంటే ఇంకా నీకు ఇచ్చే శాంతిలో ఎటువంటి కొరత ఉండదు. పూర్ణము అంటే పూర్ణమైనదిగా నీ హృదయపూర్వకంగా, నీ హృదయం నిండా నీకు శాంతిని, నీ గృహంలో శాంతి, నెమ్మది, సమాధానముగా దేవుడు దయచేస్తాడు. ఎందుకంటే ఎవని మనస్సు నీ మీద ఆనుకును అని పూర్ణ శాంతి కలవానిగా, దేవుని మీద, ప్రభువైన యేసుక్రీస్తు గారి మీద ఆనుకున్నప్పుడు, దేవా నీవు తప్పితే నాకు ఇంకెవరూ లేరు నాయన, నాకు సహాయం నీవే తండ్రి, నువ్వు దేవుని మీద అనుకున్నప్పుడు దేవుడు నీకు శాంతినిస్తారు, నీ కుటుంబానికి శాంతినిస్తారు, నీ గృహంలో శాంతిని, నెమ్మదిని కలుగజేసి ఆయన నీ కుటుంబం అంతటినీ పూర్ణ శాంతి గలవానిగా చేసి ఆయన నిన్ను అనేకులు ఎదుట ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను నిలబెడతారు. కనుక నువ్వు అరుణోదయాన లేచిన వెంటనే ఈ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేసుకొని దేవుని మీద నీ మనసు అంతా కూడా దేవుని మీద పెడితే దేవుడు నీకు పూర్ణ శాంతినిచ్చి నిన్ను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చుతాడు. ఆమేన్.